విను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా. మోక్ష అభిలాషతో నేను పరమాత్మ సన్నిధిని చేరుకున్నాను, ఆయన ఉపాసిస్తున్నాను. మోక్షం అనగా ముక్తి, విడుదల. మరి అటువంటి యొక్క ముక్తి యొక్క ప్రాప్తి గురించి నేను ఎంతవరకు నేను పరమాత్మను ఉపాసిస్తున్నాను, నా లక్ష్యం ఇది అని దానికి అనుగుణముగా నా జీవన విధానాన్ని మరుల్చుకొని నేను పరమాత్మతో ఇప్పుడు ఉపాసిస్తున్నాను అన్నవారు ఎవరో చెప్పండి ఒకసారి. గురుగారండి, మునుపటి కన్నా ఇప్పుడు బెటర్ గురుగారు. ఎందుకంటే ఇంతకు ముందు నాకైతే ఏమీ తెలియదు. అంటే ఏదో పుస్తకాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వేదం అని విన్నమే తప్ప నేను ఎక్కడ అసలు వేద మతంలోకి వెళ్ళింది. అంటే ఎప్పుడైనా వేద పారాయణం చేస్తే ఎవరైనా చిన్నపిల్లలు చదివితే వినడమే తప్ప ఇప్పటివరకు లేదు. నేను ఇక్కడికి వచ్చాక నాలో ఆసక్తి పెరిగి నేను నేర్చుకుని నాతో పాటు మా పిల్లలు కూడా పొద్దున పూట నేను ఈ క్లాస్ పెడితే నాతో పాటు నా పిల్లలు కూడా వింటున్నారు. దీంట్లో కొన్ని పాయింట్స్ నాకు కుదిరినప్పుడు మా ట్యూషన్ పిల్లలకు కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తున్నాను. అంటే నాకు అంటే ఇప్పుడు కొద్దిగా ఆసక్తి పిల్లల్లో కూడా పెరుగుతోంది, తెలుసుకోవాలన్న విషయం తెలుస్తోంది అని నాకు అర్థమైన వివరణ గురుగారు. బాగుందమ్మా. నా ప్రియ ఆత్మబంధువులు, మొట్టమొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి, అవగాహనలోనికి రావాలి. మనము నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, నేను గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఏమైతున్నావో అవి సెటిల్ చేసుకోవడానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నాకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా. చంద్ర నక్షత్రములు ఈ అందున నీ నిండిన వాడ నిఖిల సత్య గుణ సాంద్ర భవహరా. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా విను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా. గుణ్యం తే ఏతే గుణా వాయై గుణాయాంతి ఏ గుణేభ్యః స నిర్గుణ ఈశ్వర. గుణస్వరూపుడు పరమేశ్వరుడు, అగ్ని. ఇలాంటి పరమాత్మ యొక్క గుణాలను సేకరించాలి. ఇక్కడ నా దగ్గరికి వస్తే ఆత్మస్వరూపమైనటువంటి నేను ఎప్పుడైతే శరీరానికి వచ్చానో ఈ శరీరం నాకు లక్షణాలు ఉంటాయి. జీవుడుకి అంటే ఈ శరీరంలోనికి జీవుడు రాగానే ఈ శరీర లక్షణం పట్టుకుంటాం. మొట్టమొదటి శరీర లక్షణాలు ఏమిటంట? కళ్ళు తెరవడము, కళ్ళు మూయడము, ఆకలి తప్పుడు, శ్వాస ప్రశ్వాసలు, జీవనధారణ, ప్రాణాధారణ, తర్వాత ఉక్రోషము, అహంకారము, తర్వాత ఇంకేమిటివి నిశ్చయించడము, జ్ఞానము, ఇవన్నీ శరీర లక్షణాలు పెట్టేసుకుంటే ఆత్మని వీటితో కలిపి జీవించాలి. వీటిని మొదలుగొట్టుకోవాలి. అంటే ఇక్కడ పరమేశ్వరుడు చెప్పిన విధానాలకు రావాలి. ఆయన గుణాలను స్వీకరించాలి. నీలో ఉండినటువంటి ప్రపంచ క్లాసులు మళ్ళీ పట్టుకుంటాయి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఇవన్నీ మొదలుగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం మీద అవిద్యను తొలగించుకోవాలి. ఇంతకీ నువ్వెవరివి? రెండు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు నిజంగా కలిపేస్తాను. అది ఇందులో కలిపేస్తాను. కిరణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారేంటండి? గురువు గారు ఇందాక మీరు చెప్పిన దానిలో పరమాత్మ గుణస్వరూపుడు అన్నారు. అలాగే నిర్గుణుడు అనే మాటలు కూడా బాగా రెండు ఆపోజిట్ గా ఉన్నాయి సార్. అదే చెప్తాను. జీవుడు ఎవరండి? ఆత్మే కదా. ఈ శరీరంలోనికి వచ్చాడు కదా. శరీరములోనికి వచ్చిన తర్వాత ఇక్కడ నీకు ఏ ఏ గుణాలు పట్టుకున్నవి? ఆత్మ అయితే శుద్ధ చైతన్య స్వరూపము ఆత్మ.
ఇలాంటి శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మ పూర్వార్ధం కర్మల ద్వారా శరీరానికి వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఇప్పుడు ఇందాక చెప్పానే పంచక్లేశములు, శారీరక లక్షణములు, ప్రకృతి ధర్మములు, సంస్కారాలు ఇవన్నీ పట్టుకుంటాయి. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా. గుణములను ప్రాయజాలగలేవు ప్రభు, ఒక్కడవే దేవుడవగు నిన్ను పెక్కు పేర్లతో పిలుతుమీశ్వరా. కాబట్టి వేదం దగ్గరికి వస్తే ఇవన్నీ ఖండించి ముందు నీ చరిత్ర మార్చుకో, నీ కర్మ మార్చుకో అని చెప్తూ వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని ఉపాసించమంటుంది, భక్తి చేయమంటుంది. భక్తి అంటే వాళ్ళు భక్తి మార్గము, వీళ్ళు జ్ఞానులు అని విడగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదెక్కడ దౌర్భాగ్య స్థితితో అవిద్యతో జ్ఞానం బోధించేసేస్తున్నారు. వీళ్ళు భక్తులు, వీళ్ళు జ్ఞానులు అని. దీన్నే అవిద్య అంటారండి. గుణ్యం తే ఏతే గుణ వాయే గుణాయాంతి ఏ గుణేభ్యః స నిర్గుణ ఈశ్వర. గుణస్వరూపుడండి పరమేశ్వరుడు. ఆయనలో ఉన్న గుణాలు మనలో లేవండి. అయ్యా మహాశైలారా, పరమేశ్వరుడిలో ఉన్న గుణాలు మనలో లేవు, మనలో ఉన్న గుణాలు ఆయనలో లేవు. మరి భూమి మీదకి మనం వచ్చాం, పూర్వజన్మ కృతం కర్మ. మరి వచ్చిన తర్వాత నా జీవన విధానం ఎలా సాగిపోవాలి? భౌతిక సంపదతో సాగాలి, ఆధ్యాత్మిక సంపదతో సాగాలి, సుసంతానంతో సాగాలి. ఇవన్నీ కావాలి మనకి. జీవిస్తున్నాం కాబట్టి, శరీరం ఉంది కాబట్టి. ఇవన్నీ నాకు ఎలా వస్తాయి ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎలా వస్తాయండి? ఇవన్నీ మీకు రావాలంటే మీరు ఒకటే చెయ్యాలండి. ఏమిటది? పరమాత్మ గుణస్వరూపుడైనటువంటి పరమాత్మ గుణములను మీరు స్వీకరించాలి. ఎవరో ఇక్కడ గమనించండి. మీరు ఎప్పుడైతే శరీరానికి వచ్చారో ఇక్కడ శారీరక లక్షణాలు ఒక బంధనం, పంచ క్లేశములు ఒక బంధనము, ప్రకృతి ధర్మములు ఉండినటువంటి సప్తరజస్తమ గుణములు ఒక బంధనము. ఈ మూడు బంధనాలే కాకుండా ఇంకా ఏం పట్టుకుంటే తెలుసండి, మీరు చేసినటువంటి గత జన్మల సంస్కారాలు మీకు బంధనము, తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారాలు ఒక బంధనము, ప్రస్తుత జన్మలో మీరు రకరకాల విధానాలతో అలవర్చుకునేటటువంటి కొన్ని సంస్కారాలు ఒక బంధనము. ఈ 6 రకాల బంధనాల్లో మీరు బంధింపబడ్డారండి. ఇప్పుడు వీటన్నిటి నుంచి మీరు బయటికి రావడానికి ఏమి చెయ్యకుండా పక్కన పెట్టేసేసేసి దేవుడా అని భక్తిని పేరుతోటి ఓ రకరకాలుగా తంతులు చేసుకుంటూ పోతున్నారు. ఈ బంధనాలు మీకెక్కడి నుంచి వదిలి పెడతాయి? ఓంకారా సదాధారా దేవా సర్వాధారా విను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా. శరీరమును ఆత్మగా కనుట అవిద్యానగా ఇది కదా. ఈ అవిద్యలో మునిగి సదా నిన్ను మరచితిమి ఇంతవరకు, ఇక నిజము తెలిసితిమి హే దయాకరా. మీరు గత జన్మలో చేసుకున్న కర్మలతోటి మీ జీవితము దుర్భరంగా సాగిపోతుంటారు. మరి తప్పదు. ఇప్పుడు అందరూ చూస్తున్నాం కదా, అందరం చూడండి, అందరూ ఇలాగే కనబడుతున్నారు. ఎవరో మహాత్ములు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి నమస్కారం. మరి ఇలాంటి బంధనాల నుంచి మీరు బయటికి రావాలి. మీరు చేస్తే తంతు చేస్తే బయటకు వస్తారా, లేకపోతే మీ మీద మీరు అటెన్షన్ పెట్టుకుంటే బయటకు వస్తారండి? ఇక్కడ మంత్రంలో ఏమంటున్నాడు? సమస్త గుణ గణములలో అగ్రణి అని అన్నాడు. ఎవడా? పరమేశ్వరుడే. మరి నువ్వు ఏమి కావాలని ఆశిస్తున్నావు, భక్తి చేస్తున్నావు అంటే నీ కుటుంబం గురించి, పిల్ల పాపల గురించి ఆనందమైన జీవితం కావాలి, నువ్వు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నావు. ఇవన్నీ మీకు ఎలా జరుగుతాయి? మీ బిడ్డలు కావచ్చు, రుణాల బంధ రూపేణ పశుపత్ని సుఖాలయ ప్రాప్త,
గత జన్మలలో ఎవరెవరితోటైతే సంబంధాలు పెట్టుకున్నావో, ఎవరెవరితోటి కార్య వ్యవహారాలు జరిపించుకుంటూ వచ్చావో, ఎవరెవరితోటి ఏ విధమైనటువంటి ఈ కార్య వ్యవహారాల్లో ధన సంపదలతో వ్యక్తులతో నీకు జీవితం సాగించుకుంటూ వాళ్ళతో నిలుపుకుంటూ వచ్చావో, వాళ్ళే నీకు భర్త, వాళ్ళే నీకు భార్య, వాళ్ళే నీకు తల్లి, వాళ్ళే నీకు తండ్రి, వాళ్ళే నీకు బిడ్డలు. అంటే మీరు అందరూ కర్మలు చేశారు గత జన్మలలో. ఆ కర్మలన్నీ పట్టించుకొని మిమ్మల్ని బంధించేసే పార్సమల్గా మారిపోయి నీకు భార్యగా వచ్చింది, నీకు భర్తగా వచ్చింది, నీకు తండ్రిగా వచ్చాడు, నీకు తల్లిగా వచ్చాడు, నీకు బిడ్డలుగా వచ్చాడు. ఇప్పుడు మీకు అందరికీ కూడా నువ్వు యజమాని అయ్యావు కాబట్టి, ఇంటికి తండ్రి అయ్యావు కాబట్టి నా కుటుంబాన్ని పోషించాలండి అని ఇక్కడ ఏం చేస్తావు? రకరకాల విధానం చేస్తుంటే నీకు నష్టాలు, సమస్యలు, బాధలు వస్తుంటుంటే అప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చి అయ్యా అవి చెయ్యి, అవి చెయ్యి, ఇవి చెయ్యి, నీకు అన్ని సమస్యలు పోతాయి, నీకు అన్ని లాభాలు కలుగుతాయి, నీ సంపద కలుగుతాయి అంటారు. మరి నీకు అన్ని సంపద కలుగుతాయి, నీకు లాభాలు కలుగుతాయి అంటే నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మలు, ఎవరెవరితో అయితే చేసావు ఆ కర్మలు, ఆ కర్మలతో నిన్నటువంటి వాళ్ళు నీకు ఇప్పుడు తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలుగా పుడితే మరి వాళ్ళ కర్మలు ఏం చేస్తాయి? ఏమిటండి ఈ చిత్రము? ఏం చేస్తున్నారండి? ఏం బోధిస్తున్నారండి ప్రజలకి? ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిను పాడితి మీ మా మనసారా మా మొర విను మా నిరాకారా. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా. ఈ హృదయంలో ఇది బ్రహ్మస్థానము. ఈ బ్రహ్మస్థానం ఒక పరమాత్మకే వర్తించాలి. ఉపాసన విషయములో అనేటప్పటికి దీనికి పౌరాణికులు మళ్ళా దారి తప్పించే అర్థాలు మార్చి వారికి అనుగుణముగా ఈ తంతు కార్యక్రమాలని చూపించుకుంటూ వచ్చారు. ఇది వాళ్ళు చూపించినటువంటి జ్ఞాన ప్రతిష్ట. పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ పరమాత్మ ఈ విధంగా మనకి బోధిస్తున్నాడు. ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు? పరమ ఐశ్వర్యశాలివగో పరమాత్మ, ఇలాగ నువ్వు పూజించరా అబ్బాయి అని మనకు నేర్పుతున్నాడు. పరమ ఐశ్వర్యశాలివగో పరమాత్మ, నీ పూజను చేయదలుచునట్టి నేను. ఇక్కడ పూజ అనేటప్పటికల్లా భక్తి మార్గంలో ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో చేసే తంతు పూజ కాదు. పూజ అనగా సత్కరించుట, పూజ అనగా గౌరవించుట, పూజ అనగా ఎవరినైతే మనం పూజిస్తున్నామో వారి యొక్క ఆజ్ఞలను శిరసావహించి అవి మన జీవన విధానంలో ఆచరించడము పూజ. అంతేగాని ఇప్పుడు పౌరాణికులు చెప్పిన విధానాలతో తంతు ఏదైతే జరుగుతున్నదో అది వాళ్ళ మార్గంలో అది పూజ. వైదిక విధానాలలోనికి వచ్చి వైదిక వేద విహిత కర్మలు చేస్తూ పరమాత్మని ఉపాసించాలనేటటువంటి వారి యొక్క పూజ అర్థము ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఆయన శాసనములను శిరసావహించి నియమములను, విధులను అనుష్ఠాన రూపంలో తీసుకొని రావాలి. ఆయన యొక్క ఉన్నతిని, ఆయన యొక్క కర్తవ్యములను, ఆయన యొక్క గుణములను శ్లాఘించుకుంటూ గుణగానము చేయడము ఇక్కడ పూజ అవుతుంది. ఈ విధమైనటువంటి పరమాత్మ యొక్క గుణములను, కర్తవ్యములను శ్లాఘించి గానం చేస్తూ అనుష్ఠానం చేయటం వలన నా యొక్క చరిత్ర మారిపోతుంది. మమ్ములను జన్మబంధమున పడవేసే జన్మబంధమే మమ్ము దుర్భరపు దుఃఖవారిధిని ముంచె దేవరా. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిను పాడితి మీ మా మనసారా మా మొర విను మా నిరాకారా. ఓంకారా సదాధారా దేవా సర్వాధారా. అక్కడ పూజా విధానం తంతు దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ చేసేటువంటి విధానాలలో ఆత్మ ఉన్నతి జరగదు. అదే విధానం ఇక్కడికి వచ్చినప్పటికీ
పరమాత్మ పూజ అనే విధానం ఇక్కడికి వచ్చినప్పటికీ పరమాత్మ యొక్క కర్తవ్యములను గుణములను ఇవన్నిటినీ నేను స్వయంలో గానం చెయ్యాలి, శ్లాఘించాలి. ఈ గానం చేయడం శ్లాఘించడంతో పాటు ఆ గుణాలని ఆ కర్తవ్యాలని నేను అనుష్ఠాన రూపంలోనికి తీసుకుని వచ్చి ఆచరించాలి. ఈ ఆచరించటం వలన అంతవరకు నా యొక్క సంస్కారములు బలహీనతతోటి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి యొక్క సంబంధితమైనటువంటి భోగలాలసమైనటువంటి విషయాలతోటి ఈ ఇంద్రియాలన్నీ కూడా ముడిపడి ఉన్నవి. ఆత్మ ఇంద్రియాలతోటి ఆ విధానాలతో ముడిపడినటువంటి ఆత్మ అయిన నేను పరమాత్మ యొక్క పూజ అనే ఈ కార్యక్రమంలోకి వచ్చినప్పటికీ ఆ పరమాత్మ యొక్క గుణాలని పరమాత్మ యొక్క కర్తవ్యములను నేను స్వీకరించి తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ఆచరించటం వలన నా బలహీన సంస్కారాలు, ఈ దేహ సంబంధితమైనటువంటి త్రివిధమైనటువంటి ధర్మములు ఇవి తప్పు, ఇవి ఆచరించకూడదు అని నాకు జ్ఞానోదయం కలుగుతుంది. నా లక్ష్యము బోధపడుతుంది, నా గమ్యం ఏమిటో తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పరమాత్మ యొక్క గుణములను నావిగా చేసుకుని జన్మని సార్థకతం చేసుకొని కర్మలు ఆచరించడం ప్రారంభిస్తాను. ఇక్కడ పూజా విధానం తంతు ఈ భక్తి మార్గంలో పౌరాణికులు చూపించేటటువంటి విధానాలలోనికి వెళ్ళినప్పటికీ అక్కడ ఏమి కనబడకుండా జీవితం అనేటువంటిది ఈ కార్యక్రమం చేసేస్తే అమ్మయ్య పూజ అయిపోయింది అని బయటకు వెళ్ళిపోయి మళ్ళా ఈ జీవుడు తన విధానాలతోటి తన రొటేషన్ లైఫ్ లో తన మొలకలు అయిపోయి అందులో వెళ్ళిపోతుంటుంటాడు. రాగాదులు నశించుటకు విద్యా జ్ఞానము పోవుటకు మోక్షానందము పొందుటకు విద్యా నిత్య